నజరేయుడైన యేసునామమున మీ అందరికీ నా వందనాలు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 12వ వచనంలో చూసినట్లయితే అక్కడ ఇలాగు రాయబడి ఉంది. పిలువబడిన వారు అనేకులు, కానీ ఏర్పరచబడిన వారు కొందరే. నిజమే కదండి. దేవుడు సమస్త జనులని పిలుస్తున్నాడు. నా నామమున మాత్రమే రక్షణ దొరుకుతుంది అని దేవుడు చెప్తున్నాడు. ఆ సువార్త నమ్మిన ఎంతో మంది వస్తూ ఉన్నారు. అయితే ఏర్పరచబడిన వారు కొందరు మాత్రమే. ఈ ఏర్పరచబడిన వారి జీవితం ఎలా ఉంటుందంటే కష్టాలతో, శ్రమలతో, ఇబ్బందులతో ఉంటుంది. ఎందుకు అంటే మీరు సువర్ణములాగా మారడానికి, మన యొక్క క్యారెక్టర్ డెవలప్ అవ్వాలి. ఎలా అవుతుందండి? ఇటువంటి శ్రమల ద్వారానే కదా. అయితే మీరు కూడా ఇటువంటి శ్రమల ద్వారా వెళ్తూ ఉన్నారా? ఒకటి జ్ఞాపకపరచుకో. యోహాను 16:33లో చెప్పబడిన ప్రకారము లోకంలో శ్రమ ఉంది, అయితే ధైర్యంగా ఉండండి, భయపడకండి. ఎందుకంటే యేసయ్య ఈ లోకాన్ని జయించి ఉన్నాడు కాబట్టి. ఆయన యొక్క బలమును దేవుడు మీకు ఇస్తాడు. కాబట్టి నమ్మకంగా ముందుకు సాగండి. దేవుడు మిమ్మల్ని హెచ్చించే ఆ రోజు ఎంతో దగ్గరలో ఉంది. దేవుని కొరకు రగల్చబడండి. దేవుడు మిమ్మల్ని గొప్ప స్థానంలో నిలబెడతాడు. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్.